వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం బాగా ఉంది, వ్యయము తక్కువగా ఉంది. కాబట్టి మీరు పొదుపుపై మనస్సు నిలుపుకున్నట్టయితే మీకు భావి జీవితంలో ఉపయోగపడుతుంది అనే విషయం మనకు ఈ సంఖ్య మూలకంగా తెలుస్తుంది. రాజపూజ్యం 2, రాజావమానం 6గా ఉంది కనుక మీరు సక్సెస్ కొరకై ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అనే విషయం కూడాను మనకు ఇక్కడ అవగతమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సంవత్సరం ప్రారంభం నుండి 1 జూన్ వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానం మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఆకస్మికమైనటువంటి ఫలితాలు, మనం ఊహించినటువంటి విషయాలు జరగడం అనేటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. వాటిని ఫోర్స్డ్గా మనం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 1/6 అంటే 1 జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానంలోకి గురువు రావడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. పూర్వం ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడాను ఇక్కడ సమసిపోయి సంతృప్తిగా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దైవానుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల యొక్క చదువు, ఉద్యోగం కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. ఇక 31 అక్టోబర్ నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు. అంటే దశమ స్థానం అవుతుంది. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ సంపూర్ణ శుభగ్రహము దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానంలోకి వస్తున్నాడు కనుక మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడాను వర్క్ ప్లేస్లో సంతృప్తి ఉంటుంది. పదోన్నతికి కూడాను అవకాశాలు బాగా ఉన్నాయి. తదనంతరము మళ్ళీ వక్రరీత్యా 24 జనవరి రోజున కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు మూలకంగా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో సంచరించడము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో, విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపికతో, ఏకాగ్రతతో మీరు పనులు చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే రాహువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఇంటి లోపల కొంత అస్థిర భావన ఏర్పడుతుంది. చంచలమైనటువంటి స్వభావము పిల్లల విషయంలో కానివ్వండి, అలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖున రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు. 3వ స్థానం చాలా అనుకూలమైనటువంటి స్థానం. ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులు కూడాను మీకు కార్య సాఫల్యము అనేటువంటిది ఆ సమయం లోపల బాగా కనబడుతుంది. ఇక కేతువు సింహంలో ఉన్నాడు. అంటే దశమ స్థానం అవుతుంది. ఉద్యోగంలో మీకు ప్రెషర్ పెరగడము, పని భారం పెరగడము ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అది 9వ స్థానం అవుతుంది. తల్లిదండ్రుల విషయంలో కొంత మీరు శ్రద్ధ తీసుకోవాలి. వారి యొక్క ఆరోగ్యమే కానివ్వండి, వాళ్లకు సంబంధించినటువంటి విషయాల లోపల మీరు కొంత శ్రద్ధ చూపినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఓవరాల్గా మీకు పూర్వం తీసుకున్నటువంటి రుణాలు రిపే చేస్తారు. ఈ సంవత్సరము రుణభారం తగ్గేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. రాజకీయ కోర్టు వ్యవహారాలలో ఆలస్యంగా అయినప్పటికీ మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయము స్లో అండ్ స్టడీగా మీకు ఇంప్రూవ్ అవుతుంది. అభివృద్ధి పథంలోకి వస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి శ్రమతో కూడినటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరము. శుభం.